భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. శివానందలహరి స్తోత్రానికి సాగుతున్నటువంటి వ్యాఖ్యానంలో మరొక భాగానికి మీ అందరికీ కూడా స్వాగతం. శ్రీశైల క్షేత్రంలో వెలసినటువంటి భ్రమరాంబిక మల్లికార్జునుల యొక్క మాహాత్మ్యాన్ని, ఆ ఈశ్వరుని యొక్క వైభవాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ శివానందలహరి స్తోత్రంలో చాలా ప్రధానంగా కొనియాడారు. అందులో మరొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఈ విధంగా మనకి అందిస్తూ ఉన్నారు. భృంగీచ్ఛా నటనోత్కటః భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. మదీయే మనోరాజీవే విహరతాం శ్రీశైలవాసీ విభుః అంటున్నారు. అంటే ఏ శ్రీశైలం మీద అయితే కొలువుదీరి ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడో ఆ ఈశ్వరుడు మదీయే మనోరాజీవే, నా యొక్క హృదయ కమలంలో నిత్యము కూడా నివాసం ఉండేలాగా నన్ను అనుగ్రహించుగాక అని శంకరాచార్యుల వారు ఒక ప్రార్థన చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? మనందరం కూడా ఎన్నోసార్లు ఎన్నో కోరికలను కోరుకుంటూ ఆ స్వామివారిని మనం అర్చన చేస్తూ ఉంటాం. ఆ అర్చన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ శివలింగానికి మనం అర్చన చేస్తున్నప్పుడు, అభిషేకం చేస్తున్నప్పుడు అదే ఈశ్వరుడు, అంటే మనం అభిషేకం చేస్తున్నటువంటి ఆ ఈశ్వరుడే మన హృదయంలో కూడా నివాసం ఉంటున్నాడు అనే భావనతో మనం చెయ్యాలట. అప్పుడు మనం కోరిన కోరికలన్నీ కూడా మనకి తీరిపోతాయి అని స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ఎలాగా, ఎటువంటి ఈశ్వరుడు ఉన్నట్ట అంటే, భృంగీచ్ఛా నటనోత్కటః, ఈశ్వరుని యొక్క ప్రమథగణాల్లో నంది, భృంగి, భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళందరూ ఉంటారు. అయితే ఈ భృంగి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటే ఆయనకి అవసరమైనటువంటి ఆ విధానాన్ని, సంభారాలని అన్నింటినీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు నాదం అది కూడా చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు నాదం చేస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు కూడా తాండవం చేస్తూ ఉంటాడు. కాబట్టి భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహి. కరిమదగ్రాహి, కరి అంటే అర్థం ఏమిటంటే ఏనుగు. కరిమదగ్రాహి అనడంలో అర్థం ఏమిటంటే, మదించినటువంటి ఏనుగు దానికి ఎంత బలం ఉంటుందంటే దాన్ని ఎవరూ ఆపలేరు, దాన్ని ఎవరూ పట్టుకోలేరు. అందుకే పక్క నుంచి ఆ మావటివాడు అంకుశం అని ఉంటుంది, దాన్ని పెట్టి అలా పొడుస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మదించిన ఏనుగు కూడా వాడి మాట వింటుంది. నిజానికి ఎందుకు వింటుంది అంటే, దానికి బలం ఎక్కువ ఉన్నది అని తెలిసినా ఆ బలం కంటే వాడు పక్క నుంచి పొడుస్తున్న ఆ పోట్ల తట్టుకోలేకుండా ఉంటుందన్నమాట. అందుకని ఆ మదించిన ఏనుగు కూడా మావటివాడు మాట వింటుంది అంటారు. అయితే ఇక్కడ కరిమదగ్రాహి అనడంలో అర్థం ఏమిటంటే, ఇలా బాగా మదించినటువంటి ఏనుగులాగా ప్రవర్తించి చాలా దుర్మార్గునిగా ప్రవర్తించినటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడే గజాసురుడు. ఆ గజాసురుణ్ణి స్వామి, అంటే ఈశ్వరుడు సంహారం చేసి ఆ గజాసురుడికి చివరిలో మోక్షాన్ని కూడా ప్రసాదించాడు. కాబట్టి కరిమదగ్రాహి, అటువాడి గర్వాన్ని అణిచాడు ఆ ఈశ్వరుడు. అలాగే ఆ గర్వాన్ని అణిచిన తర్వాత వాణ్ణి మళ్ళీ అనుగ్రహించాడు. ఆ గజాసురుడి శిరస్సునే తీసుకొచ్చి గణపతికి అతికించి ఆ గజాసురుడికి సంపూర్ణమైనటువంటి ముక్తిని ప్రసాదించాడు ఈశ్వరుడు. కాబట్టి కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాద. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. స్ఫురన్మాధవాహ్లాద, మాధవుడు అంటే శ్రీహరి, అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కూడా ఈశ్వరుడికి ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుకి ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ మాటతో మనకు ఏమర్థం అవుతుంది అంటే, ఈశ్వరుడు వేరు, శ్రీ మహావిష్ణువు వేరు అనేది కాదు. వారిద్దరూ ఒకటే. వారిద్దరి మధ్యన ఏ భేదము లేదు, వారిద్దరి మధ్యన ఏ ద్వైతము లేదు, ఉన్నదంతా అద్వైతమే అనే విశేషం ఇక్కడ మనకి బోధపడుతూ ఉంది. కాబట్టి శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని మనం ఎప్పుడూ కూడా కొట్లాడుకోవాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి స్ఫురన్ మాధవాహ్లాద, ఆ శ్రీహరికి ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలుగజేసేటువంటి వాడు. పైగా ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాద అని చెప్పడంలో అర్థం ఏమిటంటే, ఈ కరిమదగ్రాహ్య లక్షణం శ్రీహరికి కూడా ఉంది. ఎందుకని? గజేంద్ర మోక్షణాన్ని చేసినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అంటే ఆయన కూడా ఒక ఏనుక్కి ముక్తిని ప్రసాదించాడు, ఈయన కూడా ఒక ఏనుక్కి ముక్తిని ప్రసాదించాడు. ఏనుగు దానికి ముక్తిని ప్రసాదించడం అంటే అర్థం ఏమిటంటే, కేవలం అది ఒక రూపంగా, అది ఒక ప్రతీక
ప్రతీకగా మనకు చూపించారు. ఆ ఏనుగు ఎవరో కాదు, మనమే. మనకు బాగా డబ్బులున్నప్పుడో, మనకు బాగా బలం ఉన్నప్పుడో, మన ఒంటి నిండా బాగా శక్తి ఉన్నప్పుడో, మనం భగవంతుని పట్ల అంత పెద్దగా దృష్టిని పెద్దగా పెట్టం, తక్కువగా పెడుతుంటాం. కానీ మన దగ్గర సంపద ఉన్ననాడు, సంపద లేనినాడు, శక్తి ఉన్ననాడు, శక్తి లేనినాడు, అన్ని సందర్భాలలోనూ కూడా మనం ఆ భగవంతుని పట్ల మన భక్తిని నిత్యము కూడా ఆయన పాదాల మీద అర్పించి, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, నువ్వు తప్ప నాకు ఇంకొక శరణం లేదు అని ఆ భగవంతుణ్ణి గనక మనం వేడుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని అనుగ్రహించి తీరతాడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి స్ఫురన్మాధవాహ్లాద నాదయుత మహాసితవపు నాదయుత, ఈ మాట చూడండి. నాదం అంటే ఏమి నాదము అంటే, నాదం అన్నదానికి మామూలు శబ్దం అనే కాదు. నాదం అంటే ఓంకార నాదం. ఆ ఓంకార నాదం ఎవరి నుండి పుట్టింది అంటే సాక్షాత్ ఈశ్వరుడి నుండి పుట్టింది. అలాగే మనందరికీ కూడా తెలియని ఒక విశేషం ఏమిటంటే, మనం ఇప్పటి వరకు చదువుకుంటున్నటువంటి ఏ అక్షరమైనా కూడా యావత్తు వాంగ్మయంలోనూ కూడా ప్రతి అక్షరం కూడా ఎక్కడి నుంచి పుట్టింది అంటే కేవలం అది ఈశ్వరుని యొక్క డక్కా నినాదం నుంచి పుట్టింది అని చెప్తారు. ననాద డక్కా నవపంచవారం అని 9, 5 కలిపితే 14 సార్లు ఆ ఈశ్వరుడు డమరునాదాన్ని చేస్తే ఆ డమరునాదం నుంచి పుట్టినటువంటి శబ్దాలు 14 రకాలుగా వినిపించేట. ఆ 14 రకాలుగా వినిపించే వాటిని మాహేశ్వర సూత్రాలు అన్నారు. ఆ 14 సూత్రాల యొక్క ప్రత్యాహారం నుంచి 4000 సూత్రాలు పుట్టాయి సంస్కృతంలో. ఆ 4000 సూత్రాల నుంచి సమస్త వాంగ్మయము పుట్టింది, సమస్త భాష పుట్టింది. అలాగే భాషలో ఉండేటువంటి కొన్ని వేల లక్షల కోట్ల పదాలు పుట్టాయి. కాబట్టి ఈ మొత్తం నాదం అంతటికీ కూడా అధిపతి ఎవరు అంటే సాక్షాత్ ఆ ఈశ్వరుడే. కాబట్టి ఆ ఓంకారనాదంతో ఉండి వెలుగుందేటువంటి ఆ ఈశ్వరుడు నాదయుత మహాసితవపు. ఈశ్వరుడు చాలా తెల్లగా ఉంటాడట. మహాసితవపు, వపు శబ్దానికి శరీరం అని అర్థం. పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి ఆ ఈశ్వరుడు, అమ్మవారు ఈశ్వరి, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం, చక్కగా ఆలింగనం చేసుకున్నటువంటి శరీరాలు కలిగి ఉన్నటువంటి వారై ఉంటారట. అయితే ఆయన ఎలా ఉంటారు? మహాసితవపు, తెల్లని శరీర ఛాయతో ఉంటాడు ఈశ్వరుడు. శరీరం అంతా కూడా విభూతిని ధరించి ఉంటాడు. ఆ భస్మం మనకి ఐశ్వర్యకారకం. ఐశ్వర్యము అంటే ఈశ్వర సంబంధమైనది ఐశ్వర్యము. కాబట్టి విభూతి ఐశ్వర్యకారకము అంటే అర్థం ఏమిటంటే, మనందరం కూడా విభూతి ధరిస్తే మనకి ఐశ్వర్యం కలుగుతుంది అన్నదానికి అర్థం ఏమిటి? ఆ ఈశ్వర సంబంధమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈశ్వరస్య సంబంధి ఐశ్వర్యం. ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యం అన్న మాట పుట్టింది. కాబట్టి విభూతిని ధరించిన వారు ఐశ్వర్యవంతులు అవుతారు అనేది ఇందులో స్పష్టమవుతుంది. కాబట్టి ఆ స్వామి కూడా ఎలా ఉన్నాడు? మహాసితవపు, చక్కని తెల్లనైనటువంటి శరీర ఛాయ కలిగినటువంటి స్వామి ఆ ఈశ్వరుడు. మహాసితవపు పంచేషుణాచాదృత, మన్మధుని యొక్క బాణాలకు లక్ష్యమైనటువంటి వాడు. ఆ గౌరీ కళ్యాణ ఘట్టంలో ఆ మన్మధుడు వేసినటువంటి బాణాలకి ఎవరు లక్ష్యంగా మారారు అంటే ఆ ఈశ్వరుడే లక్ష్యంగా మారాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు నేను బాణం వేస్తానా అని ఎదురు చూసిన వాడు మన్మధుడైతే, ఎప్పుడెప్పుడు స్వామివారు ధ్యాన సమాధి నుంచి బయటికి వస్తారా, నా ప్రేమను తెలియజేద్దామా అనుకుని పార్వతీదేవి అయితే, కానీ ఆయన మనస్సులో మాత్రం ఈ విధమైనటువంటి ఏ భావన లేకుండా చక్కగా తపస్సమాధిలో ధ్యాన నిష్ఠతో ఉన్నటువంటి పరమేశ్వరుని మీదకు ఆ మన్మధుడు వేసిన బాణాలు లక్ష్యములయ్యాయి. కాబట్టి మన్మధుడి బాణాలకి ఆయన ఈశ్వరుడు లక్ష్యమయ్యాడు. కాబట్టి పంచేషుణాచాదృత రాజీవే భ్రమరాదిపో సత్పక్షస్సుమనోవనేషు. సత్పక్షస్సుమనోవనేషు, సుమన శబ్దానికి మంచి మనసు కలిగిన వారు అని అర్థం, దేవతలు అని అర్థం. అలాగే సుమన శబ్దానికి పుష్పములు అని అర్థం. కాబట్టి సుమన సత్పక్ష సుమనోవనేషు అంటే అర్థం ఏమిటి? సుమనోవనేషు, ఈ దేవతల పక్షం వహించేటువంటి వాడు అని ఒక అర్థం చెప్పినట్లయితే, రెండవ అర్థం ఏమిటి? మంచి మనస్సు కలిగినటువంటి భక్తులందరికీ శ్రేయస్సును కూర్చేటువంటి వాడు, భక్తులందరి పక్షాన్ని వహించేటువంటి వాడు అని అర్థం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకని మనకి అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి కనిపిస్తుంది. ఆ చిరుతొండనంబి కథలో ఆయన చెరుకుగడల మోపు తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. మంచి చెరుకుగడలను కొట్టి ఒక కట్టగా కడతాడు. కట్టిన తర్వాత దాన్ని భుజం మీద పట్టుకొని మోసుకు వెళ్ళాలనుకుంటాడు. ఆ మోసుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆయన ఆ మోపు కదల్పలేక అవసుండయ్యన్ అంటాడు. ఆ చెరుకుగడల మోపును భుజం మీద పెట్టుకుని వెళ్ళలేక ఆయన
కళ్ళు తిరిగి పడిపోయేట ఆ ఎండ తాకిడికి. సరిగ్గా అదే సమయంలో కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి శరీరానికి చెమటలు పట్టేయట. అసలు కైలాసం అంటేనే హిమోత్పర్వతం. మొత్తం ఏసీ వేసినట్టుగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. అలా చల్లగా ఉన్నటువంటి ఈశ్వరుడి శరీరానికి చెమటలెందుకు పట్టేయండి అంటే, ఆయన అమ్మవారితో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, "ఓ పార్వతీదేవి, భూలోకంలో కాంచీనగరంలో నా భక్తుడైనటువంటి వాడు ఒక అభిషేకం కోసం చెరుకు రసం తీయడం కోసం చెరుకు గడలని తీసుకొచ్చి వాటిని కట్టగా కట్టి భుజం మీద మోసుకొని వెళుతూ వెళుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ ఎండ తట్టుకోలేక. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళి ఆ చెరుకు గడల మోపుని ఒక పక్కన ఆయన పట్టుకుంటే వెనక పక్క నుంచి నేను మోసుకొని ఆ చెరుకు గడల మోపుని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టే వరకు కూడా నేను సహాయం చేశాను. అందుకని నా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసేయి" అని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాట. అంటే తన మీద పరమమైనటువంటి భక్తిని ఉంచి ఎప్పుడైతే ఆ ఈశ్వరారాధనలోనే ఎప్పుడూ కూడా ఆ భక్తుడు ఉంటాడో, అటువంటి భక్తుడిని అనుగ్రహించడం కోసం ఈశ్వరుడు కూడా అదే విధంగా తన వైపు నుంచి అంతే సాయాన్ని చేస్తాడు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి సత్పక్షస్సుమనో వనేషు అన్నదానికి అర్థం ఏంటంటే, మంచివాళ్ల పక్షం వహించేటువంటి వాడు, ఎప్పుడూ కూడా తననే ప్రార్థించేటువంటి భక్తుల పక్షం వహించేటువంటి వాడు అని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. కాబట్టి ఇలా ఎందరో భక్తులను అనుగ్రహించినటువంటి ఐతిహ్యాలు మనకు తెలుసు. సత్పక్షస్సుమనో వనేషు స పునః సాక్షాత్ మదీయే మనోరాజీవే భ్రమరాధిప విహరతాం శ్రీశైలవాసీ విభు. అటువంటి ఈశ్వరుడు, భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి ఆ ఈశ్వరుడు ఎప్పుడూ కూడా పునః సాక్షాత్, అటువంటి ఈశ్వరుడు సాక్షాత్కరించి తిరిగి నా హృదయ కమలల్లో ఆయన శాశ్వత నివాసాన్ని పొందేలాగా ఉండుగాక. ఎటువంటి ఈశ్వరుడు? భ్రమరాధిప, భ్రమరాంబికాదేవికి భర్త అయినటువంటి భ్రమరాధిపుడు అని పేరొందినటువంటి ఆ ఈశ్వరుడు శ్రీశైలవాసి విభు, శ్రీశైలవాసి అయినటువంటి ఆ మల్లికార్జున స్వామివారు నన్ను అనుగ్రహించుగాక, మనల్నందరినీ అనుగ్రహించుగాక అని ఈ శ్లోకంలో శంకర భగవత్పాదాచార్యుల వారు చెబుతున్నారు. కాబట్టి ఆ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునులను వర్ణిస్తూ చెప్పినటువంటి ఈ మరొక శ్లోకంలో పైగా భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాద, ఇవన్నీ మాటలు కూడా మీరు సరిగ్గా గమనిస్తే కేవలం ఇది ఈశ్వర పక్షంగానే కాదు, ఇది ద్వ్యర్థిగా చెప్పినటువంటి మాట. ఈ ఈశ్వర పక్షంగానే కాకుండా ఇది ఒక భ్రమరం పక్షంగా కూడా ఈ శ్లోకాన్ని మనం అర్థం చెప్పేలాగా శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించారు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి. ఇప్పుడు ఉదాహరణకి ఏనుగుకి మదజలం స్రవిస్తూ ఉంటుంది. ఆ మదజలం మీద వచ్చి భ్రమరాలు అంటే తుమ్మెదలు వాళ్తాయి. ఆ భ్రమరాల వల్లనే ఆ అమ్మవారు భ్రమరాంబికాదేవి అయింది. కాబట్టి స్ఫురన్ మాధవాహ్లాద, ఎప్పుడైతే వసంతమాసం వచ్చిందో ఆ వసంతమాసం వచ్చినప్పుడు ఆ వసంతం చేత ఆనందాన్ని పొందేవి ఏమిటి అంటే పువ్వులు బాగా వికసిస్తాయి కాబట్టి ఆ పువ్వులలో తేనె తాగాలి కాబట్టి ఆ భ్రమరాలు తుమ్మెదలు ఆనందపడతాయి. కాబట్టి ఈ విధంగా అటు భ్రమరపక్షంగాను ఇటు శివపక్షంగాను రెండు అర్థాలతో వచ్చేలాగా ఈ శ్లోకాన్ని రచన చేశారు. అంటే ఇటు మల్లికార్జున స్వామి పరంగా అటు భ్రమరాంబికాదేవి పరంగా కూడా ఈ శ్లోకం ఇక్కడ మనకు అన్వర్థం అవుతోంది. కాబట్టి ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుతారో, ఎవరైతే ఈ శ్లోకాన్ని వింటారో, ఎవరైతే దీని యొక్క అర్థాన్ని తెలుసుకుని ఆ ఈశ్వరుణ్ణి భ్రమరాంబికాదేవిని అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున వారి యొక్క ఆశీస్సులు, అలాగే జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా కలుగుతాయి అని తెలియజేస్తూ స్వస్తి. నమస్కారం.